భగవద్గీత 7వ అధ్యాయము విజ్ఞాన యోగము. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్ శృణుః. అర్జున, నా యందు ఆసక్తి గల మనస్సు కలిగి నన్నే ఆశ్రయించి యోగమును ఆచరిస్తూ నిస్సందేహముగా సంపూర్ణముగా నన్ను ఎలా తెలుసుకొనగలవో ఆ పద్ధతిని చెప్తాను వినుమ. జ్ఞానం తే అహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయః అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. అర్జున, దేనిని తెలుసుకున్నచో మళ్ళీ ఈ ప్రపంచమున తెలుసుకొనవలసిన మరొక జ్ఞానము మిగిలిలేదో అట్టి అనుభవరహితమగు జ్ఞానమును సంపూర్ణముగా నీకు చెప్పదలిచాను. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అనేక వేల మంది మానవులలో ఏ ఒకానొకడు మోక్షము కొరకై ప్రయత్నిస్తున్నాడు. అట్లు ప్రయత్నిస్తున్న వారి అందరిలో అనేక మందిలో ఏ ఒకానొకడు మాత్రమేనన్న వాస్తవముగా తెలుసుకొనగలుగుతున్నాడు. భూమిరాపో అనలో వాయువు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ఈ ప్రకారముగా 8 విధములుగా నా ప్రకృతి విభజించబడినది. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధర్యతే జగత్తు. గొప్ప బాహువులు కలవు అర్జున, ఈ ప్రకృతి చాలా అల్పమైనది, దీనికంటే వేరైనది, ఈ జగత్తు అంతను భరించినది, జీవరూపమైనది నాకు మరి ఒక ప్రకృతిని శ్రేష్టమైన దానిగా తెలుసుకొనుము. దానిని పరాప్రకృతి అని కూడా అంటారు. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. సమస్త భూతములను ఈ 2 విధములకు ప్రకృతుల వలననే కలుగునేవని తెలుసుకొనుము. నేనే ఈ సమస్త ప్రపంచము యొక్క ఉత్పత్తికి వినాశనమునకు కారణభూతుడనై ఉన్నాను. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ అర్జున, నాకంటే వేరుగా మరొకటి ఏమీ లేనేలేదు. దారమందు మనుల వలె నాయందు ఈ సమస్త ప్రపంచము కూర్చబడినది. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషుః. అర్జున, నేను జలమందు రుచియు, చంద్ర సూర్యుల యొక్క కాంతియు, సమస్త వేదముల యందు ఓంకారమును, ఆకాశమందు శబ్దమును, మనుజుల యందు పరాక్రమమును నేనే అయి ఉన్నాను. పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషుః. భూమి యందు సుగంధమును, అగ్ని యందు ప్రకాశమును, సమస్త ప్రాణుల యందు ప్రాణమును, తాపసుల యందు తపస్సును నేనే ఉన్నాను. అర్జున, బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజః తేజస్వినామహం. అర్జున, నన్ను ప్రాణుల యొక్క శాశ్వతమైన బీజముగా తెలుసుకొనుము. మరియు బుద్ధిమంతుల యొక్క బుద్ధియు, ధీరుల యొక్క ధైర్యమును నేనే అయి ఉన్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.